గుర్తుకి ఓటేస్తే ఇప్పటి వరకు మారినటువంటి జీవితాల యొక్క గణాంకాలను వివరిస్తూ మళ్ళీ ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఏం చేస్తానో చెప్తూ ఉంటే మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఎలాంటి మేలు చేశానో చెప్పుకోలేనటువంటి ఒక దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పదే పదే ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని రోడ్ల మీద ఇష్టానుసారం తిరుగుతా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 4 మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారంటే ఇలాంటి ఒక నీచమైనటువంటి చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో, ఈర్ష్యతో, ద్వేషంతో ఆయన నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని, చంపండి అని ఆయన హింసని ప్రేరేపించేలాగా, కిరాయి మూకలకి ఆయన ఏదో నాయకుళ్లాగా, ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడట్లా, కిరాయి మూకలకి రాయకుల్లాగా, లేకపోతే సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి ఒక గ్యాంగ్ కి నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు దీన్ని గమనించాలి. ఇటువంటి వ్యక్తి వల్ల పేద ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలకపోతే, తరిమేయకపోతే పేద ప్రజల జీవితాల్ని చిదిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారి సభల్లో కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారంట, నిన్ను నమ్మం బాబు, మా నమ్మకం జగన్ గారే అని ప్రతి చోట చెప్తా ఉండబట్టే ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మతి స్థిమితం తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం, సీఎం జగన్ గారు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, నిన్న కన్నా నేడు, నేటి కన్నా రేపు వారి జీవితాలు బాగుండాలని, వారి పిల్లల జీవితాలు బాగుండాలని, పేద ప్రజలు డబ్బున్న వారి పిల్లలతో సమానంగా చదువుకోవాలని, నాణ్యమైన విద్యని అందిస్తూ, ఉన్నతమైనటువంటి విద్యని అందిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో ఒక తరాన్ని మార్చాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సరస్వతి దేవికి మారు రూపంగా మారిపోయారని పేద ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతా ఉన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మకి సొంత ఇంట్లో ఉండాలనేటువంటి కళ ఉంది. ఆ కళని సాకారం చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వారిని సొంత ఇంటి కళ సాకారం చేయాలని ఇప్పటికే సుమారు 9.2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, మిగతా వాటిల్లో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా వేగంగా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కళని సాకారం చేసి పూర్తి చేస్తానని కూడా ఆయన హామీ ఇస్తా ఉన్నారు. అటువంటి పని ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో నాయకులు కానీ ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడైనా చెప్తున్నారా? ఒకళ్ళ భజన ఒకళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ వ్యానుల మీద నుంచొని చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం. ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడమే, అంతేగాని ప్రజలకి మంచి చేస్తామని కానీ, ప్రజలకి మేలు చేస్తామని కానీ, పథకాలు ప్రవేశపెడతామని కానీ ఎక్కడ మాట్లాడట్లా. వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెలగొక్కోవడం, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడం.
ఎట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎట్లాంటి కూటములు ఈ రాష్ట్రానికి అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల జీవితాల్ని మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. అందుకని పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. ఈ రోజున ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని పూజిస్తున్నారంటే ఆయన యొక్క పరిపాలన విధానం, పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ, వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కమిట్మెంట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని జననాయకుడిగా ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని కొలుస్తా ఉన్నారు. మాట మాటికి నిరుద్యోగం, ఉద్యోగాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తే అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా? అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కావా? అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావా? నిరుద్యోగం మీద కూటమిలో ఏ నాయకుడితో అయినా సరే, చంద్రబాబు గారితో అయినా, పవన్ కళ్యాణ్ గారితో అయినా, ఆ పార్టీలో ఏ నాయకులతో అయినా సరే నిరుద్యోగం మీద చర్చించేటువంటి దానికి మేము బహిరంగంగా సిద్ధంగా ఉన్నాం.